హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి మోడల్స్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయి, ఓకేనా. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటి క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రిఫర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ ద ఫాలోస్ కౌంటింగ్ టు ది డన్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ అని చెప్పిండు, ఓకేనా. నోట్ ఆల్ నంబర్స్ ఆర్ సింగిల్ డిజిట్స్ నంబర్స్ ఓన్లీ అని చెప్పిండు. అంటే ఇటు లెఫ్ట్ ఇటు రైట్. తెలుగులో ఏం చెప్పిండు? క్రింది సంఖ్యలు మరియు చిహ్నాలు శ్రేణిని పరిశీలించిన తర్వాత ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని చెప్పిండు. లెక్కింపు ఎడమ నుంచి కుడివైపుకు మాత్రమే చేయాలి. గమనిక, అన్ని సంఖ్యలు ఒక్క అంకె సంఖ్యలే, ఓకేనా. అన్నీ కూడా వన్ సింగిల్ డిజిట్ అన్నమాట. ఏం చెప్పిండు? హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్. ఏం చెప్పిండు? ఫస్ట్ నంబర్స్ అని చెప్పిండు, ఓకేనా. నంబర్స్ ఇది రాసుకోండి. ఆర్ దేర్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై సింబల్, ఓకేనా. ప్రిసీడ్ బై సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్. అది చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎన్ని సంఖ్యలు, ఓకేనా. ఎన్ని సంఖ్యలు తక్షణమే ముందు ఒక చిహ్నం, అంటే సంఖ్య ముందు చిహ్నం అంటే ఇది సింబల్, మరియు తక్షణం తర్వాత మరొక చిహ్నం, మరియు తర్వాత దీని తర్వాత అంటే నంబర్ యొక్క ముందు ఒక చిహ్నం మరియు నంబర్ తర్వాత ఒక చిహ్నం అంటే సింబల్ అన్నమాట. చూడండి, ఇక్కడ సింబల్ నంబర్ సింబల్ కావాలి మనకు. చూడండి, ఫస్ట్ ఇక్కడ సింబల్ ఉందా? సింబల్ ఉంది, ఓకే. సింబల్ నంబర్ సింబల్, ఇగో సింబల్ నంబర్ లేదు కాబట్టి ఫస్ట్ పోయింది. సింబల్ నంబర్ సింబల్ ఉందా? లేదు కాబట్టి ఫస్ట్. ఇంకా సెకండ్ చూడండి, ఇక్కడ ఇగో సింబల్ నంబర్ సింబల్ లేదు. సింబల్ నంబర్ సింబల్ ఇది ఒకటి ఉంది, ఇగో ఇక్కడ సింబల్ నంబర్ సింబల్. తర్వాత ఇంకా సింబల్ నంబర్ సింబల్ ఇది రెండవది, ఓకేనా. తర్వాత ఏం చెప్పిండు? మళ్ళీ సింబల్ నంబర్ సింబల్ ఇది మూడోది, ఓకేనా. తర్వాత ఏం చెప్పిండు? ఇక్కడ సింబల్ ఉందా? సింబల్ ఉంది కానీ నంబర్ ఉందా? లేదు. ఇప్పుడు ఇక్కడ వరకు ఎన్ని అయిపోయినాయి మనకు? ఇక్కడ ఇది ఫస్ట్, అవి మొత్తం ఇప్పుడు ఇక్కడ దాకా మూడు అయిపోయినాయి ఇవి, ఇక్కడ మూడు. ఇది ఏంది? సింబల్ నంబర్ సింబల్ ఇది నాలుగోది. తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ సింబల్ నంబర్ సింబల్ ఇది ఐదోది. ఇక్కడ సింబల్ నంబర్ సింబల్ ఇది ఐదోది. తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ సింబల్ నంబర్ సింబల్ లేదు ఇక్కడ, ఓకే. తర్వాత ఇక్కడ ఉంది సింబల్ ఉంది, ఇక్కడ నంబర్లు ఉంది కానీ సింబల్ లేదు. అంటే మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? మొత్తం 5 అనేది వచ్చినాయి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా అనేది మీరు ఎక్కువ మట్టుకి ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. దాదాపుగా ఇప్పుడు వరకు మనము దీంతో కలిపి మనం 17 స్టేట్ ఫ్రెండ్స్. ఈ 17 స్టేట్ మీరు చేసుకుంటే ఈజీగా 20 నుంచి 25 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. దాదాపుగా ఈ సెట్లో చూసుకుంటే దాదాపుగా మనం 100+, ఈ 100+ క్వశ్చన్ మీరు చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా 20 నుంచి 25 మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూనే ఉంటే ఇంకా ఈజీగా అనేది మీకు అక్కడ పోయేసరికి ట్రిక్గా అనిపించిన క్వశ్చన్, ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనిపించినా కానీ మీరు ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు టగల్ అనేది చేస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పిండు? ఏబిసిడి అండ్ జేకే అండ్ ఎల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్క్యులర్ టేబుల్ చెప్పిండు. ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని చెప్పిండు. ఏమన్నాడు? ఏబిసిడి జేకే అండ్ ఎల్ అని 7 వ్యక్తులు ఒక వృత్తాకార పట్టే అంటే ఓకేనా, వృత్తాకార చుట్టూ మధ్యమాన్ని చూస్తూ ఎదురుగా కూర్చున్నారని చెప్పిండు. అంటే సెంటర్ చూస్తున్నారు, ఓకేనా, లోపల అనేది చూస్తున్నారు. 7 మెంబర్స్ అని చెప్పిండు. 7 మెంబర్స్ అంటే చూడండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ 7 మెంబర్స్ కదా, ఈ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్. 7 మెంబర్స్కి మీరు ఎక్కడైనా మీరు 1 2 3 4 5 6 7, ఓకే. నేను చెప్పిండు ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎల్. అంటే ఒక పర్సన్ మాత్రమే కూర్చుంటారు ఎవరి మధ్య? ఏ మరియు ఎల్ మధ్య. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎల్ అని చెప్పిండు. ఏం చెప్పిండు ఇక్కడ రాసుకోండి మీరు. 1 ఏ అండ్ ఎల్ ఉంది, ఎంతమంది కూర్చుంటారు? ఒకరు కూర్చుంటారు. అంటే లెఫ్ట్ ఆఫ్ ఎల్ అని చెప్పిండు. ఇక్కడ లెఫ్ట్ నుంచి చూస్తే ఎల్కి లెఫ్ట్ నుంచి చూస్తే ఒకరు మాత్రం కూర్చుంటారు. తర్వాత ఏం చెప్పిండు? కే సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే. కే సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే. కే అనేవాడు ఎటు కూర్చుంటాడు? కే అనేవాడు జేకు రైట్లా కే అనేవాడు కూర్చుంటాడు. ఏ రైటు? థర్డ్ రైట్. ఇక్కడ రాసుకోండి థర్డ్ రైట్ అని, ఓకేనా. తర్వాత ఏం చెప్పిండు? మళ్ళీ సి సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సి సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని చెప్పిండు, ఓకేనా. సి సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బీకు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారు అంటే సి కూర్చుంటాడు. ఈయనవాడు థర్డ్ వాడు. ఈ బాణం గుర్తు చూడండి, ఇక్కడ బి నుంచి ఇక్కడ సికు అంటే ఈయనవాడు థర్డ్ వాడు. ఇక్కడ థర్డ్ అని రాసుకోండి. ఇప్పుడు జేకు థర్డ్లో ఎవరు ఉంటాడు? కే అనేవాడు ఉంటాడు, ఓకేనా. చూడండి తర్వాత. కానీ ఇవి మనకు డిఫరెంట్ అనేది తెలియదు. ఈ సి అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు, కే అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు, ఏ మరియు ఎల్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు, మనకు డిఫరెంట్గా తెలియదు. కాబట్టి ఈ అన్ని కండిషన్ కూడా మనం రాసుకుంటాం, అంటే ఒకటేసారి చేసుకోవడానికి, ఓకేనా. తర్వాత ఏం చెప్పిండు? కే సిట్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ సి అని చెప్పిండు. కే అనేవాడు ఇమిడియట్ రైట్ ఆఫ్ సి అని చెప్పిండు, ఓకేనా.
సి అని కే ఏమని చెప్పిండు, కే సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. ఓకేనా, కే అనేవాడు సికి ఇమీడియట్ రైట్లో కూర్చుంటాడు. ఇక్కడ రైట్ అని రాసుకోండి, ఇక్కడ ఇమీడియట్ రైట్. అండ్ డి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. డి అండ్ సి అనేది పక్క పక్కన రారు. డి అండ్ సి ఇక్కడ రాసుకోండి. ఓకేనా, డి అండ్ సి అనేవాడు పక్క పక్కన రారు. ఓకేనా, చూడండి ఫస్ట్ మనం ఏ కండిషన్ తీసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కే ఉంది, జేకే, అండ్ ఇక్కడ ఏముంది, సీకే ఉంది. ఈ జేకే అండ్ సీకేని తీసుకున్నాం అనుకో, ఇక్కడ సిబిఎస్ వచ్చేస్తుంది ఈజీగా. మొదట డీసీ రాదు కాబట్టి ఇక్కడ ఏ అండ్ ఎల్ అనేది వచ్చేస్తారు. కాబట్టి మనం ఫస్ట్ ఏం తీసుకుందాం, ఇక్కడ జేకే తీసుకున్నాం. జేకు థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు, కే ఉన్నాడు. జేకు థర్డ్ రైట్లో కే అనేవాడు ఉన్నాడు. ఓకేనా, రాసుకోండి జేకు థర్డ్ రైట్ 1 1 2 3. జేకు థర్డ్ రైట్లో కే అనేవాడు ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ కే. తర్వాత ఏం చెప్పిండు, మళ్ళీ సి అండ్ కే అని చెప్పిండు. ఇక్కడ సి అండ్ కే. సికు థర్డ్ రైట్లో ఎవరు ఉన్నాడు, సికు థర్డ్ రైట్ అంతే కదా, ఇది సారీ సికు ఇమిడియట్ రైట్ కదా, ఇది సికు ఇమిడియట్ రైట్. ఇక్కడ చూడండి బీకు సికి, ఓకే, సికు ఇమిడియట్ రైట్. ఓకేనా, సికు ఇమిడియట్ రైట్లో ఎవరు ఉన్నాడు, కే ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి రాసిండు అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ సి ఇక్కడ రాసి సికు ఇమిడియట్ రైట్లో ఎవరు ఉన్నాడు, కే అనేవాడు ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు బీకు థర్డ్ లెఫ్ట్లో, బీకు థర్డ్ లెఫ్ట్. ఓకేనా, బీకు థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, సి అనేవాడు ఉన్నాడు. బీకు థర్డ్ లెఫ్ట్లో అంటే బీ ఇక్కడ వస్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బి అనేవాడు ఇక్కడ వస్తాడు మనకు, అంతే కదా. బి అనేవాడు 1 2 3, బీకు థర్డ్ లెఫ్ట్. ఓకేనా, ఇది రైట్ అవుతుంది, ఇది రైట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. మన బీకు థర్డ్ లెఫ్ట్, బీకు థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ వస్తాడు బి అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ వస్తాడు బి. ఇది లెఫ్ట్ కదా, ఇది లెఫ్ట్, ఇది అంతా లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా, ఇది లెఫ్ట్ అంటే 1 2 3 థర్డ్ వచ్చింది. ఓకేనా, తర్వాత ఏం చెప్పిన, మళ్ళీ ఇక్కడ సి అండ్ బి అయిపోయింది, ఇక్కడ జే అండ్ కే అయింది. మళ్ళీ ఏ అండ్ ఎల్ అంటే డి మరియు సి అనేది ఇమీడియట్ నైబర్ అనేది ఉండదు. ఓకేనా, డి మరియు సి అనేవాడు. ఇక్కడ అయితే డి అనేది రాదనమాట. ఇక్కడ డి రాకుంటే ఇక్కడైనా డి వస్తుంది, ఇక్కడైనా డి వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ రెండు మధ్యలో కూడా మనకి ఏ అండ్ ఎల్ అనేది రావాలి. ఇక్కడ ఎల్ లేకుంటే ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ ఏ లేకుంటే ఎల్ అనేది రావాలి. ఏం చెప్పిండు, ఎల్కు ఎల్ అండ్ ఏ మధ్య ఒక మంది కూర్చుంటారు, కానీ ఎల్కు లెఫ్ట్లో ఏ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఎల్కు లెఫ్ట్ ఇది ఎల్కు లెఫ్ట్. ఎల్ అండ్ ఏ మధ్య ఎంతమంది కూర్చున్నారు, ఒకరు కూర్చున్నారు. ఓకేనా, అయితే ఖచ్చితంగా డి అండ్ సి అనే వాళ్ళు రాదు కాబట్టి డి ఇక్కడ ఖచ్చితంగా డి అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, డి ఈజ్ నాట్ ఇమిడియట్ నెంబర్ ఆఫ్ సి అని చెప్పాను. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎల్. ఇగో డి ఇక్కడ ఉంది అండ్ ఎల్ అనేది ఇక్కడ ఉంది. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ డి అని చెప్పాను. ఇప్పుడు రైట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది రైటు, ఇది లెఫ్ట్. ఎంతమంది ఉన్నారు, 1 2 3, 3 మెంబర్స్ అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఎల్ ఈజ్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ డి అని చెప్పింది. డీకి రైట్లో ఏముంది, ఇది కదా, మొత్తం 1 2 3 మెంబర్స్ కూర్చుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలాంటి 2 డిజిట్ ఇచ్చినప్పుడు మనకు మల్టిప్లికేషన్ ఉంటుంది, లేకుంటే సబ్స్ట్రాక్షన్ లేకుంటే అడిషన్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమిచ్చిన 45 + 165. చూడండి 45 200 + 10 210 వస్తుంది. కానీ ఇవి రెండింటిని చూస్తే కానీ ఇక్కడ మనకు రాదన్నమాట. ఇంకా తర్వాత వెళ్ళింది మల్టిప్లికేషన్. చూడండి మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది, ఇక్కడ 45 × 4 తీసుకుంటే 180 వస్తుంది. ఇక్కడ 180 -15 చేసుకోండి. ఇక్కడ 15 అంటే 25 కదా, 15 ఓకే 15 చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి 24 కదా, ఇది 24 × 4 ఎంత, 96 అంటే ఇక్కడ మనకు రావట్లేదు, ఇక్కడ 144. కాబట్టి ఇది కూడా మనకు తప్పు అవుతుంది. ఇక్కడ చూడండి 45 165, 45 - 165 ఎంత వస్తుంది, 120 వస్తుంది. ఓకేనా, మళ్ళీ 144 - 24, 144 - 24 120 వస్తుంది. అంటే మనకు రెండిట్లో కూడా మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే 120 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 131 - 21 అంటే వస్తుంది 110 వస్తుంది. ఇక్కడ 18 - 42 ఎంత వస్తుంది, 124 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 38 158 అంటే 120. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అనేది ఎక్కువగా అనేది రావడం జరుగుతుంది. స్పీడ్ కూడా మీది పెరుగుతుంది అనమాట. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఫ్రెండ్స్. టైం మేనేజ్మెంట్ లేకుంటే చాలా కష్టం అనేది ఎగ్జామ్ని క్లియర్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, 1.5 స్పీడ్లో లేకుంటే 2 స్పీడ్లో చూసి ఈ క్వశ్చన్స్ని చేయాలి మీరు. అయితే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 30 మినిట్స్ ఉందనుకో, ఇప్పుడు 2 స్పీడ్ చేస్తే మీరు అక్కడ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా వేరేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు పీజీ లెక్క పనిచేస్తుంది. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడా. చూడండి, ఇన్ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ ఆఫ్ ది నార్త్ అని చెప్పి, నార్త్ అనేది అందరు కూడా ఉత్తరం వైపున చూస్తున్నారు. చెర్రీ ఈజ్ ద 25th చెర్రీ ఈజ్ ద ఏమని చెప్పాడు, చెర్రీ ఈజ్ ద 25th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అని చెప్పాడు. దినేష్ ఈజ్ ద 28th ఫ్రమ్
రైట్ హ్యాండ్ అని చెప్పిండు. ఇక్కడ రాసుకోండి. వీళ్ళందరూ ఏంది నార్త్ వైపు చూస్తారు, నార్త్ వైపు. ఇప్పుడు ఈ నార్త్ చూస్తున్నాడు కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అంటే ఈ ఎండ్ అనేది రైట్, ఇది లెఫ్ట్. చూడండి ఏం చెప్పిండు, చెర్రీ ఈజ్ ద 25th ఫ్రమ్ ది రైట్. ఈ రైట్ నుంచి ఎవరు చెర్రీ అనేవాడు ఎంతమంది 25 మెంబర్స్. ఈ 25 అనేవాడు చెర్రీ, ఇక్కడ రాసుకోండి. దినేష్ 28th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అని చెప్పిండు. మళ్ళీ దినేష్ కూడా ఇక్కడ 28th అనేవాడు, 28th ఎవరు దినేష్. తర్వాత ఏం చెప్పిండు, దినేష్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ చెర్రీ అండ్ లీనా. ఓకేనా, చెర్రీ అండ్ లీనా. ఇఫ్ లీనా ఈజ్ 11th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అని చెప్పింది. ఓకేనా, ఏం చెప్పిండు, చెర్రీ అనేవాడు చెర్రీనా దినేషా. ఓకే, అండ్ దినేష్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ దినేష్కి చెర్రీకి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 25 ప్లేస్, ఇది 26 ప్లేస్, ఇది 27 ప్లేస్, ఇది 28 ప్లేస్. ఓకేనా, ఇద్దరు ఉన్నారు. అండ్ దినేష్కి లీనాకి కూడా అంతేమంది ఉండాలి. ఇప్పుడు దినేష్కి లీనాకి ఎంతమంది ఉన్నారు, 1 2, ఇక్కడ లీనా వస్తుంది. లీనా ఇక్కడ నుంచి 11th, లెఫ్ట్ నుంచి 11th, లీనా లెఫ్ట్ నుంచి 11th. అయితే చూడండి, ఇక్కడ చూడండి మీరు 11 కదా, ఇక్కడ 11, ఇక్కడ 12, ఇక్కడ 13, అంటే ఇక్కడ 13 ఉన్నారు. ఏమని చెప్పిండు లైను, హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఇన్ ద రో అని చెప్పిండు, అంటే మొత్తం ఎంతమంది అని చెప్పిండు. ఓకేనా, ఇక 13 చూడండి, 13 + 28 ఎంత, 41 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ నుంచి రైట్ కదా, ఇక్కడ నుంచి కూడా మనకు లీన్ అనేది 11 మెంబర్స్ అని తెలిసింది. 11 మెంబర్ తెలిసినప్పుడు ఇక్కడ 11, 12, ఇక 13 + 28 ఎంత, 41 అనేది రావడం అనేది జరుగుతుంది మనకు. 41 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మీరు అన్ని కూడా క్లియర్గా అనేది చేస్తేనే మీకు ఈజీగా అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంత, ఇక్కడ నుంచి కూడా అంతే, అంటే ఎంత, 41 ఈజ్ ద రైట్ ఆన్సర్. 41 ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయండి ప్రతి ఒక్క క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు ఏమడిగిన బేస్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనా, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 letters క్లస్టర్ పేర్స్ ఏ లైక్ ఇన్ ద సర్టెన్ వే అని చెప్పిండు. ఓకేనా, అండ్ దస్ ఫార్మ్ గ్రూప్ విచ్ ఈస్ క్లస్టర్ ఈస్ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్. అంటే ఈ 4 గ్రూప్లో కూడా మనకు భిన్నంగా ఉన్నది మనం గుర్తుపెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ చూడండి, 19 నుంచి 22, 19 నుంచి 22 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ +3. Y నుంచి B చూడండి, ఇక్కడ కూడా +3. A నుంచి +3 చూడండి, ఇక్కడ కూడా +3. N నుంచి Q అంటే ఇది కూడా +3నే. మళ్ళీ చూడండి 10 నుంచి 5 పోయింది, ఇక్కడ ఎంత, -5. చూడండి G నుంచి 5 2 పోయింది, అంటే ఎంత, ఇక్కడ -5. G అంటే ఎంత, 7. ఓకేనా, G 7, B అనేది 2. అదే ఇక్కడ 16 చూడండి, 16 నుంచి Kకి పోయింది, 16 ఎంత, P అనేది 16, ఇది K, -5, ఇక్కడ కూడా -5 అనేది అయింది. ఇక్కడ చూడండి D నుంచి Xకి వెళ్ళింది, D అంటే ఎంత, 4, X ఎంత, D తర్వాత D 4 కదా, 5 అంటే ఎంత, అంటే మనకి ఇక్కడ ZY రావాలి ఇక్కడ. ఓకేనా, అంటే -5 కదా, అంటే ఇక్కడ Z అనేది రావాలి మనకు. యాక్చువల్గా చెప్పాలంటే Z అంటే 4 వస్తుంది కదా. ఓకే, ఇక్కడ మనకు X అనేది వచ్చింది, X అంటే అనేది అవి 2 + ఇది 4 ఎంత, మొత్తం ఇక్కడ 6 మనకు డిఫరెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, 6 కదా ఫ్రెండ్స్. ఓకే, 6, D అనేది 4, 24, ఇది 25, ఇది ఎంత, 24 + 26 అంటే 30, ఇది 30 అంటే మనకు డిఫరెంట్ అనేది 6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. D అనేది మనకు 30 కూడా చెప్పుకోవచ్చు మనం, 30. ఇది X అనేది 24, వీటి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 16 11 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 5 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద ఖచ్చితంగా అనేది ఒక పట్టు అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఏం చెప్పిండు, ఆల్ ఆపరేషన్స్ డన్ మీద లెఫ్ట్ టు రైట్ అని చెప్పిండు. ఇఫ్ ఆల్ నంబర్స్ ఆర్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, పెద్ద నుంచి చిన్న. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. ఇది డిసెండింగ్ డి ఉంది కదా, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద అని గుర్తుంచుకోండి. ఇక్కడ డి కాబట్టి డీలో ఇది పెద్దది అంటే డి కదా పెద్దది, పెద్ద నుంచి చిన్న. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. డిసెండింగ్ ఆర్డర్ అండ్ ది పొజిషన్స్ విల్ ద హౌ మెనీ నంబర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. అంటే మనం డిసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత కూడా మనకు ఎలాంటి పొజిషన్ అనేది మనకు చేంజ్ కాదన్నమాట, అన్చేంజ్డ్ కంప్లీట్. దట్ ద ఒరిజినల్ నెంబర్ ఏది అని చెప్పిండు, అంటే రిమైనింగ్ అన్చేంజ్డ్ ఎంత నెంబర్ అని, ఎన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయని నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇది మనకు 7 వస్తుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో. తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, అంటే 639 కదా, 639కి మనం 6 రాసుకుంటాం. 741కి 7 రాసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంది 4 వస్తుంది, ఇక్కడ 2,
అంటే మనకి ఎలాంటి నెంబర్ అనేది లేదండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎలాంటి నెంబర్ అనేది మనకు సేమ్ టు సేమ్ ఉన్నది అయితే మాత్రం లేదు. కాబట్టి మనకు నన్ ఆఫ్ దీస్ అని మనం ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మ్యాథమెటికల్ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్క స్క్రిప్ట్లో అండ్ ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఏం చెప్పిండు ఇక్కడ. డివైడ్ ఉన్న దగ్గర మల్టిప్లికేషన్ అనేది రాయాలా, అండ్ మైనస్ ఉన్న దగ్గర మనం ప్లస్ అనేది రాయాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే అంతే కదా. ఓకే, మైనస్ ఉన్న దగ్గర ఏమో మైనస్ దగ్గర ఇక్కడ రాసుకోండి మీరు. ఓకేనా, ఇక్కడ రాసుకోండి. మైనస్ దగ్గర ఉన్న మల్టిప్లికేషన్ అండ్ మైనస్ దగ్గర ప్లస్, అంటే ఇవి పరస్పరంగా ఇంటర్చేంజ్ అనేది అవుతుంది. మైనస్ ఉన్న దగ్గర ఏమో ఇంటూ ఉన్న దగ్గర ఏమో డివైడ్. ఓకేనా, మైనస్ ఉన్న దగ్గర ఏమో ప్లస్ ఉన్న దగ్గర ఏమో మైనస్ అనేది రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు 13 అన్నాడు కదా. ఇక్కడ 13 - 5 అన్నాడు. మైనస్ అంటే ఏం రాయాలి మనం ఇక్కడ +5. డివైడ్ అన్నాడు. డివైడ్ అంటే × 5 అంతే కదా ఫ్రెండ్స్. × 5 అనేది రాయాలి. తర్వాత ఏమన్నాడు మనకు ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే /5. మళ్ళీ ఇక్కడ ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే -13. ఓకేనా, ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే డివైడెడ్ 13. మైనస్ అంటే +9. ఇంటూ అంటే డివైడ్. తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ డివైడ్ అంటే ×3. మైనస్ అంటే ప్లస్. ఇక్కడ +108 కదా. 108 చూడండి. చూడండి 5 క్యాన్సల్. ఇక్కడ కదా 13 క్యాన్సల్. అండ్ 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 13 + 5 ఇంటూ అంతే కదా 1 - 1 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 3 ఇక్కడ. ఓకేనా, 3 కాబట్టి ఇక్కడ +108. 13 + 5 ఎంత 18 కదా. 18 ఇది 5 × 5 అంటే 1 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 5 × 5 అంటే 5 కదా. 5 + 13 అంటే 1. 18 - 1. తర్వాత ఏం చెప్పిండు మళ్ళీ ఇక్కడ +3 × 3 ఉన్నాడు. +9 + 108. ఓకేనా, 108 అన్నప్పుడు ఎంత వస్తుంది మనకు చూడండి. ఇక్కడ ఇది 1 పోతుంది ఇక్కడ. ఓకేనా, 1 17 వస్తుంది ఇక్కడ. 17 + 9 ఎంత 17 + 9 26 + 108. 26 + 108 ఎంత వస్తుంది చూడండి. 26 + 108 134. 134 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క పీడిఎఫ్ అనేది ఓకేనా, పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, జాయిన్ అయితే మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ కానీ రిజల్ట్ కానీ అప్డేట్ అనేది మీకు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఓకే.